స్పర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ అసెస్ చేయడానికి ఏమన్నా టెస్ట్ ఉందా? అసల స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ అంటే ఏంటి? దాన్ని ఎలా అసెస్ చేయాలి అనేది చూద్దాము. సో, మనం బేసిక్‌గా ఒక కపుల్ వచ్చినప్పుడు మేల్స్‌కి కామన్‌గా చేసే టెస్ట్ సిమెన్ అనాలిసిస్. అంటే వీర్య కణాల టెస్ట్ అన్నమాట. సో, ఈ వీర్య కణాల టెస్ట్‌లో మనం ఏం చూస్తాము అనంటే స్పర్మ్స్ కౌంట్ ఎంతుంది? కదిలే కణాలు కౌంట్ నార్మల్ ఉందా లేదా చూడడానికి స్పర్మ్స్ ఎలా ఉన్నాయి నార్మల్‌గా. మార్ఫాలజీ అంటామనమాట. సో, నార్మల్ మార్ఫాలజీ అనేది 4% ఉండాలి. సో, ఇవన్నీ పారామీటర్స్ మనం సిమెన్ అనాలిసిస్‌లో స్టడీ చేయొచ్చు. బట్ స్పర్మ్ స్ట్రక్చర్ లోపల డీఎన్ఏ అనేది ఉంటదనమాట. సో, ఈ డీఎన్ఏలో ఏదైనా డ్యామేజ్ ఉందా అనేది అసెస్ చేయడం మాత్రం మనకి బేసిక్ సిమెన్ అనాలిసిస్‌లో తెలియదనమాట. సో, దీనికోసం మనకి కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. అసల ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎందుకు అవుతది? దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏం చేయొచ్చు? అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాము. సో, ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఉండడానికి చాలా రీజన్స్ ఉండొచ్చనమాట. వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకేంటంటే డీఎన్ఏలో డ్యామేజ్ ఉండడము, డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. స్పర్మ్ డీఎఫ్ఐ టెస్టింగ్. సో, ఈ డీఎఫ్ఐ అనేది హై ఉంటుందనమాట వీళ్ళకి. అండ్ దీనికి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. లేదంటే లోకల్‌గా మనకి వారికోసిల్ అంటాం. సో, ఈ వారికోసిల్ అనే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది హై ఉండొచ్చు. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే డయాబెటిస్ ఉంది, క్రానిక్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కానీ. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న రికరెంట్‌గా మిస్‌క్యారేజెస్ అవ్వడము, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటాం. అంటే ఐవీఎఫ్ చేశాక కూడా రిపీటెడ్‌గా వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినా ఇంప్లాంట్ అవ్వట్లేదు. రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి. సో, వేరే ప్రాబ్లమ్స్ ఏవి లేవు అని మనం ఎక్స్‌క్లూడ్ చేసుకున్నాక ఇంకా అప్పుడు కానీ. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎంబ్రియో ఎన్యూప్లాయిడ్ వస్తుంది రిపీటెడ్‌గా. సో, ఇలాంటి వాళ్ళందరికీ మనం ఈ స్పర్మ్ డీఎఫ్ఐ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తామనమాట. సో, ఈ డీఎఫ్ఐ టెస్టింగ్‌లో ఏంటంటే హై ఉంది అని అంటే మనకి డీఎన్ఏ డ్యామేజ్ ఉంది అని అర్థం. సో, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో, మెయిన్ థింగ్ వచ్చేసి మనం కాజ్ అనేది కరెక్ట్ చేయాలనమాట. సో, ఎందుకు ఇట్లా అవుతుంది? క్రానిక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అలాంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. సో, వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది క్విట్ చేయడము. లేదంటే ఏదైనా ఎక్సెసివ్ స్ట్రెస్ ఉంది అని అంటే ఆ స్ట్రెస్‌ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం. అండ్ హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ప్రోటీన్ డైట్. సో, ఇలాంటివన్నీ తీసుకొని డైటరీ చేంజెస్ చేయడం ద్వారా కూడా మనం ఈ డీఎన్ఏ డ్యామేజ్ అనేది కొంచెం తగ్గించొచ్చనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టాబ్లెట్స్ ఏమన్నా ఉన్నాయంటే మెయిన్‌గా యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్. సో, కోఎంజైమ్ Q10 అనే సప్లిమెంట్ ఉంటుందండి. సో, అది 300 mg డోస్ డైలీ వన్స్ ఫర్ 2-3 మంత్స్ తీసుకుంటే కూడా ఈ స్పర్మ్ డీఎఫ్ఐ అనేది కొంచెం తగ్గించొచ్చనమాట. సో, మెయిన్ థింగ్ సప్లిమెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి ఒక స్పర్మ్ సెలక్షన్ టెక్నిక్ అనేది ఉంటదనమాట. అంటే ఉన్న స్పర్మ్స్‌లో డీఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఉన్న స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేది ఉంది. దట్ ఈస్ మైక్రోఫ్లూయిడిక్స్. సో, ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అంటే ఏంటంటే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు స్పర్మ్ సెలక్షన్‌కి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం మోస్ట్ కామన్‌గా యూజ్ చేసేది ఎయిదర్ సింపుల్ స్విమ్ అప్ టెక్నిక్ అని కానీ, డెన్సిటీ గ్రేడియంట్ అని కానీ యూజ్ చేస్తాము. బట్ ఇలాంటి కేసెస్‌లో కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది, స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి, ఓట్స్ అంటాం. అంటే స్పర్మ్ కౌంట్, మోటిలిటీ అవన్నీ తక్కువ ఉన్నాయన్న వాళ్ళకి కానీ, ఈ డీఎఫ్ఐ టెస్టింగ్‌లో హై డీఎఫ్ఐ వచ్చింది అని అంటే మనం ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సో, ఈ మైక్రోఫ్లూయిడిక్స్‌లో ఏంటంటే ఒక చిప్ ద్వారా మనం ఈ స్పర్మ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతదనమాట. దీంట్లో మనకి ఉన్న స్పర్మ్స్‌లో తక్కువ డీఎన్ఏ డ్యామేజ్ ఉన్న బెటర్ క్వాలిటీ స్పర్మ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇది మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్. అండ్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే మనం సివియర్ ఓట్స్ ఉంది అంటే స్పర్మ్స్ కౌంట్, మోటిలిటీ అవి తక్కువ ఉన్నాయి. ఈ డీఎఫ్ఐ అనేది చాలా హైగా ఉంది అని అన్నప్పుడు టీజా అనే ఆప్షన్ కూడా అడ్వైస్ చేస్తుంటాం. టీజా అంటే ఏంటంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అనమాట. అంటే డైరెక్ట్‌గా టెస్టిస్ నుంచే మనం స్పర్మ్ అనేది రిట్రీవ్ చేసుకుంటాము. సో, ఈ టీజాలో కూడా కొంచెం తక్కువ డీఎఫ్ఐ ఉన్న స్పర్మ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇవి మనకి స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్. థాంక్ యూ.